చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రియమైన దేవుని పిల్లారా, నాలుక ఎంత ప్రమాదకరమా అంశం పేరు మరొకసారండి. నాలుక ఎంత ప్రమాదకరమా, నాలుక ఎంత ప్రమాదకరమా అనే మాట వినేసరికి ఎంత ప్రమాదమో తెలుసుకోవాలి అనే ఆసక్తి మనందరిలో ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గుర్తించడానికి, అనుభూతి చెందడానికి సహాయపడే శరీర భాగాలను జ్ఞానేంద్రియాలని పిలుస్తారండి. ఈ జ్ఞానేంద్రియాలు 5 ఉంటాయి. మొదటిది కళ్ళు. దృశ్యాలను చూడడానికి, రంగులు మరియు రూపాలను గుర్తించడానికి కళ్ళు ఉపయోగపడుతూ ఉంటాయి. రెండవదిగా చెవులండి. శబ్దాలను వినడానికి చెవులు ఉపయోగపడతాయి. ముక్కు వాసనలను పసిగట్టడానికి, అది చెడ్డ వాసన కావచ్చు, మంచి వాసనలు కావచ్చు. నాలుకండి. ఆహార పదార్థాల రుచిని గుర్తించడానికి నాలుక ఉపయోగపడుతుంది. తీపి గాని, చేదు, ఉప్పు, కారం, పులుపు, వగరు ఇలాంటి రకరకాల ఆహార పదార్థాల రుచిని గుర్తించడానికి నాలుకను ఉపయోగిస్తాము. ఇకపోతే చర్మం అండి. ఈ స్పర్శను, వేడి, చల్లని అనుభూతిని చెందడానికి చర్మాన్ని మనం ఉపయోగపడుతుంది మనకి చర్మం అనేది. జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఈ జ్ఞానేంద్రియాలు బాహ్య ప్రపంచంతో మనకు అనుబంధాన్ని కలిగిస్తూ మెదడుతో కలిసి పనిచేస్తూ ఉంటాయి. నాలుక ఎంత ప్రమాదమో నాలుకను గూర్చిన సమాజంలో ఉన్న కొన్ని సామెతలు చూద్దామండి. నరము లేని నాలుక 4 విధాలంట. అంటే నరము లేని నాలుక ఎటు పడితే అటు తిరుగుతుంది. మాట మీద నిలకడ ఉండదండి. నిమిషానికి ఒక రకంగా మాట్లాడుతూ ఉంది. ఎన్నైనా మాట్లాడుతూ ఉంటుంది. అందుకే నరము లేని నాలుక 4 విధాలు అన్నారు. నాలుక ఉన్నవాడు 4 దిక్కులు తిరగగలడు. నాలుక ఉంటే ఎవరినైనా అడిగి ఎక్కడికైనా 4 దిక్కుల్లో ఎక్కడైనా మనం తిరిగి రావచ్చు అని దాని అర్థం అండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అంటే మనం అడిగే పద్ధతి బాగుంటే ఆ ఊర్లో ఉన్న వారంతా కూడా చక్కగానే మనకి సమాధానం చెప్తారు. మరి ఇంతకు నాలుకను దేవుడు అందరికీ ఇచ్చాడా? లేదా కొంతమందికి ఇచ్చాడంటే నాలుక అందరికీ ఇచ్చాడండి. మరి నాలుక ఈ శరీరంలో ఎక్కడ ఉంచాడో ఈ నాలుకను గురించి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం ప్రియులారా. అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. అవయవాలలో ప్రతి దానిని కూడండి దేవుడే తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. అయితే ఈరోజు మనం నాలుకను గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దామండి. దేవుడు మనలో ఉన్న ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. ఈ మానవ దేహం ఎంత గొప్ప అద్భుతమైన నిర్మాణమో మనందరికీ తెలుసండి. ఈ మానవ దేహంలో ఉన్న ఈ అవయవం ఎక్కడ ఉండాలో అలా కరెక్ట్‌గా దేవుడుంచాడు. మన దేహంలో ఉన్న అవయవాలు దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇచ్చాడండి. అందులో నాలుక ఒకటి. దేవుడిచ్చిన నాలుక దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని జరిగిస్తుందా? దేవుని కొరకు వాడబడుతుందా? శరీరంలో అన్ని అవయవాల గురించి దేవుడు మాట్లాడారు.
అలాగే నాలుక గురించి కొంచెం ఎక్కువగా దేవుడు మాట్లాడినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటామండి. ఎందుకంటే నాలుక చాలా శక్తివంతమైనది. నాలుక చాలా ప్రమాదకరమైందండి. ఎంత ప్రమాదకరమైందంటే ప్రతిరోజు మనం ఉపయోగిస్తున్నటువంటి మొబైల్ ఈనాడు మన చేతుల్లో ఉంటూ ఒక అణుబాంబులా తయారైపోయిందండి. అణుబాంబు కంటే కూడా చాలా శక్తివంతమైనదిగా మొబైల్ తయారైపోయింది. మనందరం కూడా ఎక్కువగా దాన్ని ఉపయోగిస్తున్నాం. అంతకంటే కూడా నాలుక ఎంత శక్తివంతమైనదో దాని గురించి బైబిల్‌లో దేవుడు ఏమి రాయించాడో ఒక మాట చూద్దామండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దామండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దానియందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. జీవ మరణములు నాలుక వశమంటండి. అంటే మన నోటిలో ఉన్న నాలుక ఎంతుంది అని మనం ఆలోచిస్తే దాని పరిమాణం బెత్తెడండి. మరి ఈ బెత్తెడున్న నాలుక జీవమును, మరణాన్ని కూడా నిర్ణయిస్తుందంట. జీవ మరణములు నాలుక వశమంటే ఈ నాలుకతోనే ఏమండి జీవము అంటే మనం ఎదుటివారిని ఆశీర్వదిస్తాము, దీవిస్తాము. మీరు చల్లగా ఉండాలి, బాగుండాలి, మీకంతా మంచే జరగాలని మనం ఆశీర్వదిస్తూ ఉంటామండి. ఇక మరణం అంటే ఆ వ్యక్తిని మనం గాయపరచటం, ఆ వ్యక్తి పాడైపోవాలని కోరుకోవడం, ఆ వ్యక్తిని మనం మోసం చేయాలని చూడడం, చివరకు ఆ వ్యక్తి పోవాలని మనం అదే నాలుకతో మాట్లాడుతూ ఉంటామండి. అంటే నాలుక వశములో ఏముంది అంటే జీవము ఉంది, మరణము కూడా ఉందండి. నాలుక ఎప్పుడైనా సరే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు నాలుక లోపల నోటిలో ఉన్న నాలుక కదులుతూ ఉంటేనే మనకు మాటలొస్తాయండి. నాలుక చాపి ఎవరైనా మాట్లాడగలరా? నాలుక చాపామంటే అలాగే ఉండిపోద్ది తప్ప మనం మాట్లాడడానికి కుదరదండి. మరి బెత్తెడున్న నాలుక జీవాన్ని, మరణాన్ని నిర్ణయిస్తుంది అంటే ఎంత శక్తివంతమైనదో, ఎంత ప్రమాదకరమైందో చూడండి. ఇక మరొక మాట చూస్తే యాకోబు పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దామండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. మరి పత్రికను రాస్తున్న యాకోబు గారు స్వయాన యేసుక్రీస్తు వారి సహోదరుడండి. మరి ఆయన మాట్లాడుతూ నా సహోదరులారా, బోధకులమైన మనము అంటే బోధకుల గురించి మాట్లాడుతూ మనము అంటున్నాడండి. అంటే అతన్ని కూడా కలుపుకొని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు బోధకులే, మీతో పాటు నేను బోధకుడినే కాబట్టి మనము అంటున్నాడండి. మరి బోధకులమైన మనకు మరీ కఠినమైన తీర్పు, తీర్పు వేరు, కఠినమైన తీర్పు వేరండి. కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కావద్దు అని కొన్ని జాగ్రత్తలు మరి యాకోబు గారు తెలియజేస్తూ ఉన్నారండి. ఏమండి? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది బోధకులు పుట్టుకొచ్చారండి సమాజంలో. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కొన్ని మాటలు నేర్చుకొని మాకంతా తెలుసులే అన్నట్లు సోషల్ మీడియాలో వాళ్ళకిష్టం వచ్చినట్లు పెద్ద పెద్ద బోధకుల పైన కూడా మాట్లాడటం మనం చూస్తూ ఉన్నామండి. వాళ్ళకి తెలిసిన జ్ఞానం కొంచెమైనా మాకంతా తెలుసని చాలా తెలివిగా మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల అనుభవం కలిగినటువంటి దైవ సేవకులను కూడా విమర్శిస్తున్న వారిని కూడా మనం చూస్తూనే ఉన్నామండి. అయితే యాకోబు గారి మాటల్లో మీలో అనేకులు బోధకులు కావద్దు అంటున్నాడు. ఎందుకంటే విశ్వాసిగా ఉంటే నీకు శిక్ష కొంచెంగా ఉంటుంది. బోధకులైతేనండి మరీ కఠినమైన తీర్పు అంటున్నాడు.
కాబట్టి అలాంటప్పుడు బోధకులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనకు అర్థమవుతుందండి. అంటే యాకోబు గారు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడనమాట. మరి ఒకప్పుడు ఈ యాకోబు గారు కూడా సంఘానికి సంఘ పెద్దగా, సంఘానికి స్తంభంగా ఉన్నవాడండి ఈయన. ఇంకా యాకోబు గారు ఏమని మాట్లాడుతున్నారు? రెండో వచనాన్ని చూద్దామండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. ఏమండి, మనం మారు మనసు పొందిన, బాప్తీసం తీసుకున్న, క్రైస్తవ విశ్వాసులుగా బోధకులుగా బ్రతుకుతున్న అనేక విషయములలో మరలా మనం అందరము తప్పిపోచున్నామండి. నేను ఏ విషయంలో కూడా తప్పిపోవడం లేదు అని ఎవరైనా చెప్తే వాళ్ళు అబద్ధం ఆడుతున్నట్లే. చూపుల్లో గాని, క్రియల్లో గాని, ఆలోచనలో గాని, మాటల్లో గాని అందరూ కూడా తప్పిపోతూనే ఉన్నారండి. మరి ఏ విషయంలో ఎక్కువగా తప్పిపోతున్నారంటే మాట విషయంలో అందరూ కూడా ప్రతిరోజు తప్పిపోతూనే ఉన్నారు. మన ఇంట్లో పిల్లలు మనల్ని బాగా విసిగించినప్పుడు కూడా ఏదో ఒక మాట మనం అంటూనే ఉంటామండి. అంటే మన సహనం కోల్పోయినప్పుడు ఆటోమేటిక్‌గా మన నోటి నుంచి ఏదో ఒక వ్యర్థమైన మాట మనం ప్రయోగిస్తూనే ఉంటాం. మరి ఆ మాట ఎక్కడి నుండి వస్తుందంటే నోట్లో ఉన్న నాలుక నుండి వస్తుంది. చెప్పాం గదండీ! నాలుక చాచి ఉంచి మాట్లాడడం అది సాధ్యపడదు. మనం మాట్లాడుతున్నామంటే నాలుక అది మరి లోపలది తిరుగుతూ ఉంటుంది గాబట్టి, ఆ నాలుకను బట్టి మనకి మాటలొస్తూ ఉంటాయండి. మరి ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక విషయంలో నోరు జారుతూనే ఉంటామండి. శరీరంలో ఉన్న అవయవాల్లో ఏవండీ, ప్రతి అవయవానికి మనలో ఉన్నటువంటి అవయవానికి కడుపులో నొప్పి రావచ్చు. కడుపు ఉందంటే దానికి నొప్పొస్తుందండి. తల ఉందంటే దానికి నొప్పొస్తుంది. పళ్ళున్నాయంటే పంటి నొప్పుంటుంది, గొంతు నొప్పుంటుంది, కాళ్ళు నొప్పులొస్తాయి, చేతులు నొప్పులొస్తాయి. ఎన్నో రకాల నొప్పులను విన్నాము. కానీ ఎక్కువగా మాట్లాడి, ఎక్కువగా అరిచి, ఎక్కువగా ఎదుటివారిని తిట్టినప్పుడు నాకు నాలుక నొప్పి అని ఎవరైనా అంటారంటే ఎవ్వరు కూడా అనరండి. ఎందుకంటే కాసేపు నడిస్తే కాళ్ళు నొప్పులని కూర్చుంటారు. ఏమైనా పనులు చేస్తే చేతుల నొప్పులని కూర్చుంటారు. తిన్నది అరగకపోతే కడుపు నొప్పని మనం కూర్చుంటామండి. కానీ ఈ నాలుక 24/365 డేస్ ప్రతిరోజు మాట్లాడినా నాలుక నొప్పి అని ఏ ఒక్కరు కూడా మాట్లాడరండి. నాలుక ఎన్నైనా మాట్లాడుతూనే ఉంటుంది. కొంతమంది ఫోన్ చేశారంటే ఎట్టి పరిస్థితిలో కూడా వదలరండి. వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలంటే కూడా భయం. ఎందుకంటే వాళ్ళు అస్తమానం మాట్లాడుతూనే ఉంటారు. మరి కొంతమంది కనిపించినా ఇంటికొచ్చినా కూడా భయమండి. ఎందుకంటే కనిపించినా అక్కడ ఎక్కువగానే మాట్లాడతారు. ఇంటికొచ్చి కూర్చున్నారంటే ఇంకా ఎక్కువ మాటలు మాట్లాడతారు. ఎప్పుడెళతారని మనం మనసులో అనుకుంటామండి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతా ఉంటారు. వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడతారు తప్ప పక్క వాళ్ళు చెప్పే ఏ మాట కూడా వీళ్ళు వినరండి. అస్తమానం వాగుడు కాయలాగా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఏవండీ, ఇంతకు కాళ్ళు పొడవా? లేకపోతే చేతులు పొడవా అని మనం ఆలోచిస్తేనండి, నాలుక కంటే కూడా చేతులు, కాళ్ళే పొడవు. కానీ నోటిలో ఉన్న బెత్తెడు నాలుకను మనం కంట్రోల్ చేయలేకపోతున్నామండి. ఈ నాలుకే శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కంట్రోల్ చేస్తుంది తప్ప, ఈ నాలుకను చాలామంది కంట్రోల్ చేయలేకపోతున్నారండి. నాలుక రహస్యం ఏంటి అంటే మన దగ్గర మన గురించి పక్కవారికి చెడ్డగా చెప్తూ ఉంటారండి. అదేవిధంగా వాళ్ళ దగ్గర మరి వాళ్ళ గురించి మనకు చెడ్డగా చెప్తూ ఉంటారు. అంటే నరాలు లేని నాలుక మన దగ్గర ఉన్నప్పుడు మనల్ని గొప్పగా పొగుడుతారు. పక్కకెళ్ళిన తర్వాత మన గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. ఇది సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి అండి. మరి కొంతమంది ఎదుటి వ్యక్తి గురించి అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉందండి.
మనకు నచ్చిన వాళ్ళ గురించి అడిగితేనే మనం చెప్తాం గానీ, మనకు నచ్చని వాళ్ళ గురించి అడిగారనుకోండి, వాళ్ళ గురించి అసలు ఎట్టి పరిస్థితిలో కూడా మనం సమాధానం చెప్పడానికి మనం ఇష్టపడం. మనం విశ్వాసులమే, మనం క్రైస్తవులమే, మనం బోధకులమే. కానీ మనకు నచ్చిన వారి గురించి మాట్లాడితేనే వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్తాం. మనకు నచ్చకపోతేనండి, ఎవరైనా మనల గురించి అడిగినా మనం చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడము. అలాంటి పరిస్థితి నేటి సమాజంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు తన శరీరమంతటిని స్వాధీనమందుంచుకొనగల శక్తి గలవాడండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాటను మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. మాట అంటే నోటి నుంచి వచ్చేటువంటి నాలుక నుంచి వచ్చేటువంటి ఆ మాటను మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్‌గా ఉంచుకోవాలి. ఇక మూడో వచనం చూద్దామండి. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా! వడలను కూడా చూడుడి. అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఏవండి గుర్రములు మనకంటే కొంత హైట్ ఉంటాయి, బలంగా ఉంటాయి, వేగంగా పరిగెత్తగలవండి. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెడతాం మనం. ఎందుకంటే గుర్రం వెళ్ళే దిశను మార్చుకోవడానికి. అంత పెద్ద గుర్రానికి చిన్న కళ్ళెము దానిని కంట్రోల్ చేస్తుందండి. మరి ఆ గుర్రం శరీరం అంతా కళ్ళెం లాగడం ద్వారా అది మన కంట్రోల్‌కి రావడం జరుగుతుంది. అప్పుడు ఎటెళ్ళమంటే అటువైపు మరి గుర్రం అనేది ప్రయాణం చేస్తూ ఉంటది. ఇక అలాగే ఓడలు కూడండి. సముద్రంలో ప్రయాణించే ఓడలు కూడా ఎంత గొప్పగా ఉన్నా పెనుగాలికి కొట్టుకొని పోతున్న ఓడ నడిపే నావికుడు తన ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత కంట్రోల్ చేసి తన దిశను మార్చగలడండి. అలాగే వాహనాలకున్నటువంటి హ్యాండిల్ అండి. బైకులైతే హ్యాండిలు, కార్లు, బస్సులు, లారీలైతే స్టీరింగ్‌నండి. ఈ స్టీరింగు, ఈ హ్యాండిల్ కూడా వాటి దిశలను మార్చుకోవడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాము. మరి గుర్రం పెద్దది, కళ్ళెం చాలా చిన్నదండి. అలాగే ఓడ పెద్దది, చుక్కాని చిన్నదండి. వాహనాలు పెద్దవి, స్టీరింగులు చిన్నవి. మరి మనిషి జీవితాన్ని కూడా ఈ నాలుకే చాలా వరకు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కొంతమందంటారు, మీ జీవితాన్ని మార్చేది ఐడియా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మన జీవితాన్ని మార్చేది ఐడియా గాదండి. మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి దేవుని మాటలను బట్టి. మరి అంత పెద్దగా ఉన్నటువంటి గుర్రము గాని, ఓడ గాని, వాహనాలు గాని, మరి కళ్యానికి, చుక్కానికి, స్టీరింగులకి మరవి కంట్రోల్ అవుతున్నప్పుడు మనిషి 6 అడుగులుండి 60 కేజీల మనిషిని కంట్రోల్ చేసేది ఏంటి అంటే నాలుకండి. కాబట్టి నాలుకను జాగ్రత్తగా మనం వాడుకోవాలి. వాడుకోబోతే ఏమైనా ప్రమాదం అంటే సర్వ శరీరాన్ని కంట్రోల్ చేసేది నాలుకే. ఆ నాలుక ఎంత శక్తివంతమైనదంటే చాలా శక్తివంతమైనదని దేవుడు నాలుక గురించి మరొక విషయాన్ని రాయించాడు చూడండి. 5వ వచనాన్ని చూద్దామండి. 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. అంటే నాలుక శరీరంలో చిన్న అవయవం అయినా బహుగా అదిరిపడుతుంటుందండి. ఎవరైనా మాట అంటే తట్టుకోలేదు. తిరిగి వారిని అనేంత వరకు కూడా నాలుక ఊరుకోదండి. ఎవరైనా ఒక సీక్రెట్ చెప్పినా మనసులో దాచుకోకుండా ఎవరికైనా చెప్పేంత వరకు నాలుక అస్సలు ఆగదండి. అలాగే కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగలబెడుతుందండి. ఏవండి అగ్గిపుల్లకు చివరి భాగాన ఉండే కొంచెం మందు కొన్ని వందల, వేల, లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి అడవిని తగలబెడుతుంది. అలాగనే నాలుక కూడా మన శరీరంలో చాలా
చిన్న అవయవమైనా చాలా గొప్పగా అది అదిరిపడుతూ ఉంటుందండి. అందుకనే దేవుడు నాలుక గురించి 6వ వచనాన్ని చూస్తే, నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఏమంటే అగ్గిపుల్ల, ఆడపిల్ల ఎప్పుడు కూడా ప్రమాదం అనే సామెత మనకు సమాజంలో వినిపిస్తూ ఉంటుంది. అలాగే దేవుడు ఇక్కడ ఏమన్నాడు అంటే, నాలుక లేక ఐస్ క్రీమ్ అని చెప్పలేదండి. ఎందుకంటే త్వరగా కరిగిపోతుంది అని. నాలుక అగ్నియే అన్నాడు. ఎంత మాట అన్నాడో చూడండి. ఏమండి? నాలుకను అగ్నితో పోల్చాడంటే, అగ్ని అంటే దానికి తగలబెట్టే స్వభావం ఉంటుంది. ఆ అగ్ని ఎవరికైనా అంటుకుంటే చనిపోయే అవకాశం ఉంటుంది. అంత ప్రమాదకరమైన అగ్నితో నోట్లో ఉన్నటువంటి బెత్తెడు నాలుకను దేవుడు పోల్చి మాట్లాడుతూ ఉన్నాడండి. మరి అగ్ని ఏవండి ఎంత ప్రమాదమో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే నాలుక కూడా ప్రమాదం అని తెలిసి కూడా దేవుడు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాడండి. డీప్ ఫ్రిడ్జ్ అంటే మన ఇంట్లో వాడుకునే ఫ్రిడ్జ్‌లు కాదండి. మన నోట్లో దేవుడు నాలుకని పెట్టాడు. ఎందుకంటే నాలుక నోట్లో ఉంటేనే చాలా ప్రమాదకరమైంది. మరి అలాంటి నాలుకను దేవుడు నోట్లో కాకుండా మరెక్కడైనా పెట్టి ఉంటే అసలు ఆ నాలుకకు అద్దు, ఆపనేది ఏ మాత్రం కూడా ఉండేది కాదండి. బయట ఉంటే నాలుక ప్రమాదమని దేవుడు నోట్లో పెట్టి ఏవండి అలా ఉంచినప్పటికిని ఆ నోట్లో ఉన్న నాలుకే ఎక్కువగా అదిరిపడుతూ ఉంటుందండి. ఏవండి ఎప్పుడు కూడా నాలుక నోట్లో తేమగానే ఉండాలి. ఎంత తేమగా ఉంచినా అందరి మధ్య చిచ్చు పెడుతుందండి. ఎందుకని దేవుడు నాలుక అగ్ని అన్నాడు. తేమగా ఉన్న నాలుక లోపల అనేక మందిలో చిచ్చు పెట్టే విధంగా నాలుక ప్రవర్తిస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో కూడా అండి కొన్ని మందులు పెడతారు పాడవకుండా. పెట్టి కీప్ ఇన్ కూల్ అండ్ డార్క్ ప్లేసెస్ అంటారు. అంతే గదండీ! చల్లగా ఉండాలి, చీకటి ప్రదేశంలో ఉండాలి. అయి పాడైపోకుండా ఉండాలంటే. అలాగే నాలుకను కూడా దేవుడు మరి మన నోట్లో పెట్టేసి అలా ఉంచాడు. మరి నోటి నుండి వచ్చే అగ్ని వంటి మాటల వలన బాధపడి ప్రాణాలు తీసుకున్న వారు కూడా సమాజంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నామండి. అందుకనే దేవుడు నాలుక అగ్నియే అన్నాడు. మరి ఆ నోటి మాటలే ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి కూడా కారణం. ఒక కుటుంబం విడిపోవడానికి కూడా కారణం. గ్రామాల్లో ఉన్నవారు, సంఘాల్లో ఉన్నవారు, సమాజంలో ఉన్నవారు, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కూడా ఈ నాలుక చిచ్చు పెడుతుందండి. నాలుక అగ్నియే, నాలుక మన అవయవాల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రానికే టోటల్‌గా చిచ్చు పెడుతుందండి. అంటే నాలుక వలన శరీరానికి ఎంత ప్రమాదమో అర్థమవుతుందండి. కొంతమందండి ఎప్పుడూ వాగుతూ, మాట్లాడుతూ నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. ఈ నాలుక మాట్లాడిన దాన్ని బట్టి శరీరం కూడా దెబ్బలు తగిలించుకుంటుందండి. ఎందుకంటే కొంతమంది వెంటనే నోరు జారుతూ ఉంటారు. నోరు జారినప్పుడు అటువైపు ఉన్న వాళ్ళకి బాగా ఆవేశం వచ్చినప్పుడు ఏం చేస్తారండి? ఆ శరీరాన్ని 4 తగిలిస్తారనమాట. కాబట్టి నాలుక కంట్రోల్‌లో ఉంటేనే మన శరీరాన్ని కూడా మనం రక్షించుకునే అవకాశం ఉంది. చూడండి భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారండి. ఏవండీ? మరి ఆడవాళ్ళ నోరు ఎప్పుడు కూడా కంట్రోల్‌గా ఉండదండి. ఏదో ఒకటి ఆవేశంలో మాట్లాడుతూనే ఉంటారు. ఈ ఆవేశంలో మాట్లాడుతున్నప్పుడు భర్తలకు కోపం వస్తది. భర్తలేం జేస్తారంటే భార్యలను కొడుతూ ఉంటారండి. అంటే భార్యాభర్తల మాటల వలన ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, వాళ్ళ మనసులు నొచ్చుకొని చివరికి ఆత్మహత్య కూడా చేసుకుంటూ ఉన్నారండి. అంటే మాటల వలనే ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఎంత అవమానకరంగా ఫీల్ అవుతున్నారో చూడండి. నన్ను అంత మాట అంటారా మీరు? అని వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిపోయి, ఇంత మాట అన్న తర్వాత నేను బ్రతకటం కూడా అనవసరం. ఎక్కడ కిచెన్ రూమ్ ఉంది? ఎక్కడ బెడ్‌రూమ్ ఉంది? అని చెప్పేసి ఫ్యాన్‌కో లేకపోతే కిచెన్ రూమ్‌లోకెళ్ళి
ఆ గ్యాస్ ఆన్ చేసుకొని అంటించుకోవడం, ఇలాంటి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని మనం చూస్తున్నామండి. భార్యలనే మాటలకు కూడా భర్తలు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. భర్తలనే మాటలకు కూడా భార్యలు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక తల్లిదండ్రులు ఏవండి పిల్లలు. తల్లిదండ్రులు పిల్లల్ని చదవకపోయినా, క్రమశిక్షణ లేకపోయినా, వాళ్ళు అస్తమానం తిడుతూ ఉంటే, ఎప్పుడు తిడుతున్నారని చెప్పేసి చాలామంది పిల్లలు కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారండి. ఇక స్కూల్స్‌లోకి మనం వెళ్లి చూసినట్లయితే, టీచరు మరి స్టూడెంట్‌ని ఏమైనా మందలించినప్పుడు, సరిగ్గా చదవకపోతే, డిసిప్లిన్ లోపం ఉంటే, హెచ్చరించినప్పుడండి మరి ఆ విద్యార్థులు కొంతమంది మనస్తాపం చెంది, వాళ్ళు కూడా నన్ను టీచర్ ఇలా అంది, అలా అందని చెప్పేసి, వాళ్ళు కూడా ఇంటి దగ్గరికొచ్చేసి సూసైడ్ చేసుకుంటున్న వారిని కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఏవండీ? ఇంకా నిక్ నేములతో పిలుచుకుంటుంటే, ఆ నేములు వాళ్ళకి సెట్ కాక, అందరి మధ్య నన్నిలా పిలుస్తాడా? నన్ను అవమానిస్తాడని చెప్పేసి, ఆ నిక్కు నేములను బట్టి కూడా చాలామంది చనిపోతున్న పిల్లల్ని మనం చూస్తూ ఉన్నామండి. ఇక మరికొంతమందిని చూస్తే కామెంట్స్ చేస్తే కూడా కొంతమంది తట్టుకోలేరండి. ఇలా నన్ను కామెంట్ చేశారని కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇక ప్రేయసి, ప్రేమికుడి మధ్య మనం చెప్పలేమండి. ఏవండీ? ప్రేమ విఫలమయిందంటే చనిపోవడానికి వీళ్ళు ముందు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ దేనిని బట్టి జరుగుతున్నాయంటే, నాలుకను కంట్రోల్‌లో పెట్టుకోకపోవటం ద్వారా, నాలుక ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ద్వారా ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది చనిపోతున్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఇక కొంతమంది నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారండి. చిన్న, పెద్ద అనేటువంటి తేడా లేకుండా, గౌరవం లేకుండా, మర్యాద లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. మరి ఎదుటివారి గురించి అవమానం ఎదుటివారి గురించి అవమానంగా మాట్లాడితే ఎంత నలిగిపోతారనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉండదండి. ఎంత కుమిలిపోతారో అనేటువంటి ఆలోచన వాళ్ళలో ఉండక, అవమానించబడిన ఆ వ్యక్తి పైకి చెప్పలేక, తిరిగి అనలేక ఏవండీ చాలా బాధపడిపోయి, చివరికి నేను బ్రతకటం ఎందుకు అని ఆ మాటలను బట్టే మరి కుమిలిపోతున్న వారిని కూడా మనం చూస్తూ ఉంటామండి. ఏవండీ? మనం మన గురించి మాట్లాడుకునేటప్పుడు ఒకటికి 10 సార్లు మనం ఆలోచించి మనం మాట్లాడాలండి. ఎదుటి వ్యక్తులతో మనం మాట్లాడేటప్పుడు. మరి అలాగే ఎదుటి వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు కనీసం 1000 సార్లైనా నేను మాట్లాడే మాటలు కరెక్టేనా? నేను ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాను? ఎదుటివారిని నొచ్చుకునే మాటలు మాట్లాడుతున్నానా? ఎదుటివారిని మంచిగా నడిపించే మాటలు మాట్లాడుతున్నానా? వాళ్ళకి సంతోషాన్నిచ్చే మాటలు మాట్లాడుతున్నానని మన మాటను మనం చెక్ చేసుకోవాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఒకటికి 100 సార్లు లేక 1000 సార్లు చెక్ చేసుకొని మాట్లాడేవారిగా మనం ఉండాలండి. కొంతమందండి వాస్తవాలు తెలియనప్పుడు, మనం చూడనప్పుడు ఆ వ్యక్తి గురించి ఎప్పుడు కూడా మనం తప్పుగా మాట్లాడకూడదండి. ఏ తప్పు చేయకపోయినా బలవంతుడైతే భరిస్తారండి మనమన్న మాటలకు. కానీ మరి బలహీనుడైతే ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే నేనెప్పుడు ఎవరి చేత అవమానించబడలేదు. ఇంత మాట అంటారా అని మరి ఆ వ్యక్తి గనక బలహీనుడైతే ఈ వ్యక్తులు అన్నటువంటి మాటలను బట్టి వాళ్ళు చనిపోయే అవకాశం కూడా ఉంది. అంటే మాటకు అంత శక్తి ఉందండి. ఏవండీ? ఎందుకంటే ఈనాడు సమాజంలో ఎక్కువగా అనుమానాలు ఎక్కువైపోయాయి. అపార్థాలు ఎక్కువైపోయాయి. పనికి మాలిన మాటలు మాట్లాడటం ద్వారా ఎదుటివారు అవమానకరంగా ఫీల్ అవుతూ చాలా బాధపడిపోతూ ఉంటారండి. ఇక పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు తిడతా ఉంటారు. ఎందుకనండి? మనం కని, పెంచి పెద్ద చేశాం గాబట్టి, పిల్లల్ని ఎలాగైనా పెంచేది చేసింది తప్పెవరండి? పిల్లవాళ్ళు తప్పులు జేశారు. పిల్లవాళ్ళు తప్పులు జేసినప్పుడు తల్లిదండ్రులు మరి నిందించబడతారు సమాజంలో, అవమానించబడతారండి. ఎంత గొప్పగా తల్లిదండ్రులు బ్రతికినా, పిల్లలు పనికిమాలిన వాళ్ళుగా తిరిగి పాడైపోయినప్పుడండి. మనం మన పిల్లల్ని గొప్పగా పెంచుతూ ఉంటాము. మన దగ్గర బాగా నటిస్తూ ఉంటారు. బయటికెళ్ళిన తర్వాత వాళ్ళ స్టైల్స్ గాని,
ఉన్న సర్కిల్, ఆ ఫ్రెండ్ సర్కిల్‌తో మనం చూస్తేనండి అందరూ మరి దేవుడిని నమ్ముకున్న పిల్లలు ఉండరు గదండీ! రకరకాల మరి మతాలకు సంబంధించినటువంటి పిల్లలుంటారు. రకరకాల దైవాల్ని విశ్వసించేటువంటి పిల్లలుంటారు. మరి వాళ్ళందరి మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, వాళ్ళకున్న కొన్ని చెడ్డ లక్షణాలు మనం అలవాటు చేసుకున్నప్పుడు, ఏవండీ మనం కూడా వాళ్ళలా మారిపోయినప్పుడు ఎలా ఉంటదండి పరిస్థితి? తల్లిదండ్రులకు మరి అవమానం తెచ్చే విధంగానే మనం సమాజంలో బ్రతుకుతాం. అలాంటప్పుడు మన పిల్లలు తప్పు చేస్తే వెంటనే వచ్చేసి అడిగేది మన ఇంటి ముందు కూర్చొని, "మీ అబ్బాయి అలా చేశాడు, మీ అమ్మాయి అలా చేసిందని" వారి గురించి మాట్లాడుతూ ఉంటారండి. ఆ నిందలు ఎవరు అనుభవించాలి చెప్పండి? తల్లిదండ్రులు. ఎందుకంటే కన్న పాపానికి వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు అవమానపడాలండి. అలాగే సంఘంలో ఉన్నవారు తప్పు చేస్తే సేవకులను తిడతారండి. ఏవండీ ఏ సేవకుడైనా సంఘంలో సత్యవాక్యాన్ని ప్రకటిస్తాడే తప్ప, మీరు పాడైపోయిండి అని ఎవరైనా చెప్తారా? సంఘంలో ఉన్నవాళ్ళు తప్పు చేస్తే, సంఘం మొత్తానికి తెలిసిన తర్వాతే సేవకులకు తెలుస్తుందండి. లేతే అంతవరకు ఎవరికి తెలుసు జెప్పండి? సంఘంలో సేవకులు ఒక 2 గంటలు ఏవండీ ఆరాధనలో ఉండి వెళ్తారు. తర్వాత సంఘమంతా వాళ్ళ పనులు వాళ్ళు జేసుకుంటుంది. సేవకులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మరలా ఆరాధన అన్నప్పుడు, మరలా బైబిల్ తరగతులన్నప్పుడు, మరలా మళ్ళా కొన్ని సభలన్నప్పుడు మాత్రమే కలుస్తూ ఉంటారండి. ఏమన్నా అవసరాలైతే ప్రార్థనలో ఫోను జేసి, మా కుటుంబంలో ఈ సమస్యలున్నాయండి ప్రార్థన చేయమని ప్రార్థన రిక్వెస్ట్‌లు మనం అడుగుతూ ఉంటాం. అంటే సంఘంలో ఉన్నవారు తప్పు చేస్తే, ఈరోజు నిందించేది ఎవరు జెప్పండి? సేవకుల్ని నిందిస్తూ ఉంటారు. కానీ ఏ సేవకుడు కూడా మీరు పాడైపోండి, మీరు పాపాలు చేయండి అని ఎవ్వరు కూడా ప్రోత్సహించరండి. వాళ్ళు తప్పులు చేస్తే నిందలెవరికండి? మరి సేవకుల మీద పడుతూ ఉంటాయి. సంఘంలో ఎవరు ఏది చేసినా సరే ఎవరు ఏది చేసినా సరే, ఆ నిందలు భరించాల్సింది సేవకులేనండి. మరి మన జీవితాలను మార్చుకోవాలి. నేను సంఘానికి వెళ్తున్నానంటే, దేవుని మాటలు వింటున్నాను. సంఘంలో మంచి వ్యక్తిగా నేనుండాలి. నన్ను దేవుడు చూస్తున్నాడు. నన్ను నడిపించే సంఘ కాపరికి నేను ఎలాంటి చెడ్డ పేరు కూడా తీసుకురాకుండా నమ్మకంగా పని చేయాలనేటువంటి ఆలోచన చాలా మందిలో లేరండి. మరి సంఘ సభ్యులు వారి మనసులో పుట్టుకొచ్చే కోరికలు తీర్చుకోవడానికి అనేక తప్పులు వాళ్ళు చేస్తే సేవకులను దూషిస్తూ ఉంటారు. మరి ఆయన ఏ పాపం చేశాడు చెప్పండి? పిల్లలు తప్పు చేస్తేనేమో తల్లిదండ్రులను దూషిస్తున్నారు. వారు ఏ పాపం చేయలేదు గదా! తల్లిదండ్రులు. కానీ పెంచినందుకు వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఆత్మీయంగా మరి వాక్యం చెప్పినందుకు అందరూ ఏవండీ? ఆత్మీయంగా వాక్యాన్ని చెప్పినందుకు సేవకులను కూడా దూషిస్తున్నారు. అందరూ అండి మనం అనుకున్న విధంగా ఉండరండి. తల్లిదండ్రులు గాని, అదేవిధంగా సేవకులు గాని. కొన్ని విలువలతో కూడి మరి బ్రతికేవారు చాలామందుంటారు. అది ఆత్మీయంగా వాక్యాన్ని చెప్పి నడిపించే మరి సేవకులు గాని, తల్లిదండ్రులు కూడా కొన్ని విలువలు పాటిస్తూ తమ పిల్లల్ని గొప్పగా పెంచాలని చూస్తూ ఉంటారు. అలా పెంచుతూ ఉన్నప్పుడు మనం పెరగకుండా మనం తప్పు చేసి మన తల్లిదండ్రులని అవమానపరిచేవారిగా ఉంటున్నామండి. మరి వారు చేసిన తప్పుకు పశ్చాత్తాపపడితే దేవుడు క్షమిస్తాడు. కానీ లోకం అండి అంత త్వరగా క్షమించే పరిస్థితి కాదండి. ఎందుకంటే వారిని నమ్మదు. నాలుక వలన ఎంత ప్రమాదమో మనకి ఈ మాటల్లో అర్థమవుతుంది. నాలుక వలన జీవితానికే ప్రమాదం అండి. నాలుక నుండి వచ్చే మాటలకు నరకమే శిక్ష. మరి అలాంటి నాలుకను మనం కంట్రోల్ చేయలేమా అంటే, కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉందండి. ఏవండీ? పాపం చేయకుండా ఉండాలంటే మరి అవకాశం ఉందా? లేదా? ఉంది. కానీ మనం ఎందుకు పాపం చేస్తున్నామంటే, దేవుని వాక్యం మన హృదయంలో ఉండటం లేదండి. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం పాపం చేయడానికి ఇష్టపడము. పాపం జోలికి మనం వెళ్ళమండి. ఎన్ని ప్రసంగాలు ఇన్నా సరే, మన వా మనం ఎంత గొప్ప వాక్యాన్ని అందించినా సరే, ఆ మాటలు విని విడిచిపెట్టేవారు మరి పాపాలు చేయక ఎలాంటి పుణ్యాలు చేస్తారు చెప్పండి? వాళ్ళ వల్ల సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెడ్డ పేరే. కాపరికి కూడా చెడ్డ పేరేనండి. కాబట్టి నాలుక ఎంత ప్రమాదకరమైందో, అలాంటి ప్రమాదకరమైన నాలుకను కంట్రోల్ చేసే అవకాశం ఏమన్నా ఉందా అంటే, మనిషి అన్నిటిని కంట్రోల్ చేస్తున్నాడు గానీ, నాలుకను మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడండి. ఎందుకంటే ఎంతసేపు మాట్లాడినా నాలుకకు నొప్పి రాదు గదా! నాలుకకు కూడా నొప్పొస్తే
నా నాలుక నొప్పి పుడుతుంది అని కంట్రోల్ అవుతాడండి. కానీ నాలుక నొప్పి లేదు గదండీ! ఏవైనా మాట్లాడుద్ది. ఎంత మాటైనా మాట్లాడుద్ది. అది పెద్ద, చిన్న, గురువు, దైవం అనేది చూడకోకుండా ఇష్టం వచ్చినట్లు నాలుక మాట్లాడుతూనే ఉంటుందండి. మరి దేవుడు ఏవండీ? మనకి లోబడే విధంగా ప్రకృతిలో ఉన్న జీవరాశుల్ని మనం ఎలా సాధు చేసుకుంటామో అవన్నీ కూడా మనకు లోబడాలని దేవుడు చెప్పాడు. కానీ మనమేమో బెత్తెడున్న నాలుకను కంట్రోల్ చేయలేక అతలాకుతలం అయిపోతున్నామండి. 7వ వచనాన్ని చూద్దాం చూడండి అదే అధ్యాయంలో. మృగపక్షి అంటే పక్షి అంటే మృగాలు, పక్షులు అని. సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కార్యాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చెయ్యనేరడు. ఏమండి? మనకంటే మృగాలు బలంగా ఉంటాయి, పెద్దగా ఉంటాయండి. అవి వాటిని మనం సాధు చేసుకుంటున్నాం. పక్షులను సాధు చేసుకుంటున్నాం. సర్పాలను సాధు చేసుకుంటున్నాం. జలచరాలను ప్రతి జాతిని మనిషి వాటిని మచ్చిక చేసుకొని చక్కగా అవి అవన్నీ కూడా మనకి లోబడే విధంగా వాటిని మనం లోపరుచుకుంటున్నామండి. కానీ ఏ నరుడు ఏమంటే భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి కూడా నాలుకను సాధు చేయనేరడు. నిజంగా దేవుడు చెప్పిన ప్రతి మాట 100% వాస్తవండి. నాలుకను ఏ నరుడు కూడా సాధు చెయ్యనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. నిరర్గళం అంటేనండి నిరంతరంగా అద్దు ఆపు లేకుండా ఎప్పుడు కంటిన్యూగా మాట్లాడే దుష్టత్వానికి దారి తీసేదండి ఈ నాలుక. అంటే మనిషి మృగాలను, పక్షులను, సర్పాలను, జలచరాలను మరి వాటన్నిటిని కూడా లోపరుచుకుంటున్నాడండి. ఏ నరుడు కూడా నాలుకను సాధు చేయలేకపోతున్నాడు. ఎందుకంటే నాలుక మరణకరమైన విషముతో నిండి ఉందండి. విషపూరితమైన మాటల వలన మనుషులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ రోజుల్లో అండి భార్యాభర్తలు వాళ్ళిద్దరూ తిట్టుకుంటుంటేనండి పిల్లలు కూడా వింటూనే ఉంటారు. ఏవండీ? ఎన్ని వ్యర్థమైన మాటలంటేనండి, ఆ మాటలు వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటాయనమాట. అలాంటి మాటలండి. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవొచ్చినప్పుడండి, మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు ప్రయోగించే పదజాలాలను కూడా మనం సరిగ్గా వినలేమండి. అంత భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఏవండీ? కొడుకులను గాని, కూతుర్లు గాని, ఏవండీ? భర్తను గాని, భార్యను గాని, తల్లిదండ్రులను గాని, అత్తమామలు గాని, ఏవండీ? మరుదులను గాని, బావగారులను గాని ఏ సంబంధాలు కలిగి ఈ లోకంలో ఉన్నా కొంతమంది నాలుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా కంట్రోల్ చేయక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారండి. ఏవండీ? పాపం మనుషులు తట్టుకోలేక నన్ను అలా అన్నారని ఆత్మహత్య చేసుకుంటారు. అంటే మాటలు ఎంత శక్తివంతమైనయో, ఎంత ప్రమాదకరమైనయి చూడండి. ఏవండీ? అనుభవం వేస్తే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. కానండి మరి ఈ నాలుకనే భయంకరమైన బాంబు నుంచి వచ్చేటువంటి మాటలండి చాలా ప్రమాదకరమైనది. అందుకని దేవుడు ఏమన్నాడు నాలుక గురించి? నాలుక అగ్నియే అన్నాడు. ఇద్దరు పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టేవారుంటారండి చాలామంది. ఎందుకంటే, మీ ఆయన్ని నేనక్కడ జూశాను అంటాడొచ్చి. ఇక ఎక్కడ జూసాడో, ఏంటో అని ఈమెకు అన్నీ ఆలోచనలండి మనసులో ఏదో ఒక ఆలోచన. ఏవండీ అలాగే మీ ఆవిడని నేనక్కడ జూశానంటే, ఎక్కడ జూసాడో వీడు వీడేదో వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తాడు. కాబట్టి వాడేం చేస్తాడంటే వీళ్ళిద్దరిని విడదీసే ప్రయత్నం చేయాలనే ప్రయత్నంతో ఏం చేస్తాడంటే నోటికొచ్చిన మాటలు పెట్టి, ఇప్పుడు వాళ్ళిద్దరి కుటుంబంలో పచ్చని కాపురం నేను అగ్గిపుల్ల గీసొచ్చాను. అది బాగా మండుతుంది. ఒకవేళ మండకపోతే కిరోసిన్ గాని, పెట్రోల్ గాని, డీజిల్ గాని తీసుకెళ్ళి పోస్తే ఇంకా బాగా మండుద్ది. వాళ్ళిద్దరు మాత్రం విడిపోవాలి. ఏవండీ విడిపోతే ఏంటండి సంతోషం? ఏవండీ? ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు కూడా సమాజంలో ఎంతో మందుంటారండి. ఏవండీ ఇద్దరు స్నేహితుల్ని విడదీసేవాళ్ళుంటారు. ఏవండీ? అదేవిధంగా భార్యాభర్తలను విడదీసేవాళ్ళుంటారు. అన్నదమ్ముల్ని విడదీసేవారుంటారు. అక్కచెల్లెల్ని విడదీసేవాళ్ళు, ప్రేమికులను ప్రియుడిని విడదీసేవాళ్ళుంటారండి. ఇలా విడదీయటం వల్ల వాడికొక సంతోషమండి. కాబట్టి నాలుక అగ్నియే. నాలుక వలన మనకొచ్చేది నరకమండి. అంటే మనం మాట్లాడుతున్న ప్రతి మాట దేవునికి లెక్క చెప్పాలి గదా! కాబట్టి నాలుక వలన మనకి నరకమొస్తుంది. ఆ నాలుకండి
మరణకరమైన విషముతో నిండి ఉందండి. ఏవండి? పాముకి, తేలుకి ఏవండి? పాముకేమో తలలో విషం ఉంటుంది. తేలుకేమో తోకలో విషం ఉంటుంది. మనిషికి నిలువెల్లా విషం ఉంటుంది. అందుకని నాలుక మరణకరమైన విషముతో నిండి ఉందని ఇక్కడ దేవుడు చక్కగా 3 మాటలు తెలియజేశాడండి. నాలుక అగ్ని అన్నాడు. నాలుక వల్ల నరకం వస్తుంది అన్నాడు. నాలుక మరణకరమైన విషంతో కూడి ఉందని చెప్తున్నాడు. మరి అలాంటి నాలుకతో మనం ఏం చేస్తున్నామో చూడండి. 9వ వచనం, 10వ వచనం చూద్దామండి. అదే అధ్యాయంలో 9వ వచనం, 10వ వచనం. దీనితో, దీనితో అంటే నాలుకతో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఎందుకు దేవుడు నాలుకిచ్చాడంటే, ప్రభువా, ప్రభువా స్తుతి, స్తుతి, స్తోత్రం, స్తోత్రం, వందనాలు, వందనాలు అందరికి ఇవన్నీ మనం చెప్తూనే ఉంటామండి. తండ్రి అయిన ప్రభువును మనం స్తుతిస్తూ ఉన్నామండి నాలుకతో. ఏమండి మనం కొంతమంది పాటలు పాడేటప్పుడు ఎంత అందంగా పాడతారో చూడండి. చాలా చక్కటి స్వరంతో పాడుతూ ఉంటారు. అలా పాడేవారు అదే నాలుకతో సుప్రభాతాలు స్టార్ట్ చేశారనుకోండి. ఏవండి? ఎంత మంచిగా పాటలు పాడటానికి మంచి గొంతిచ్చాడు నీకని మాట్లాడతాం. అలాంటిదండి అదే నోటితో భయంకరమైన బూతులు ప్రయోగిస్తూ ఉన్నప్పుడండి, ఆమెను చూసి, అతన్ని చూసి ఎంత మనం అసహించుకుంటాం చెప్పండి? ఏవండీ తండ్రి అయిన ప్రభువుని అదే నాలుక స్తుతిస్తూ ఉంది. మళ్ళీ అదే నాలుకతో దేవుని పోలికగా పుట్టిన మనుషులు ఏవండి? దేవుని పోలిక మనంతా, దేవుని స్వరూపం మనమంతా. అంటే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఉన్న మనందరిని ఏదండి శపించేది? నాలుకే శపిస్తూ ఉంది. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును, శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలాగుండకూడదు అని ఎవరు చెప్తున్నారండి? ఇంతవరకు ఎవరి మాటలు మనం విన్నామండి? యాకోబు గారు మిగతా కొంతమంది బోధకులతో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ చెప్తూ వచ్చాడండి. అంతే గదా! ఒక్క నోట నుండి ఆశీర్వచనమును, శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలాగుండకూడదు. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులతోనూ, బోధకులతోనూ చెప్తూ, మనం బోధకులుగా ఉన్న మనకు మరీ కఠినమైన తీర్పు గదా! కాబట్టి మనం ఇలాగు ఉండకూడదు. ఏవండి? మరి భక్తుడైన దావీదు గారికి కూడా దేవుడు నాలుకిచ్చాడు గదండీ! నాలుక గురించి తెలిసి మరి దావీదు గారు ఎంత జాగ్రత్త పడుతున్నాడో చూడండి. ఏవండి మనందరి నోట్లో నాలుకలున్నాయి. ఏవండి? మరి ఈ నాలుకను మనం చాలా పొదుపుగా వాడుకునే ప్రయత్నం జేయాలి. అలా పొదుపుగా వాడుకున్న మరి దావీదు గారి విషయాన్ని ఒకసారి మనం చూద్దామండి. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము మొదటి వచనం ప్రియులారా. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము మొదటి వచనం. నా నాలుకతో ఏమండి నాలుకతో కూడా పాపం చేస్తారా? చేస్తారండి. చెయ్యని పాపం ఏమని చెప్పండి నాలుకతో? చేసే పాపాలన్నీ కూడా ఎక్కువగా నాలుకతోనే మనం చేస్తూ ఉంటాము. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొనును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కెము ఉంచుకొందుననుకొనింటిని. ఏవండి? నాలుకతో పాపం చేయకుండా జాగ్రత్త పడాలండి. ఎందుకంటే నా మార్గములను, నేను ప్రయాణించే మార్గములను నేను జాగ్రత్తగా చూసుకోవాలి. భక్తిహీనులు ఎక్కడైతే ఉన్నారో వారి ఎదుట అంటే భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు ఎక్కడైతే మన దగ్గర భక్తిహీనులు ఉంటారో నా నోటికి చిక్కెము ఉంచుకోవాలి అని దావీదు గారు అనుకుంటున్నారండి. ఏమండి? భక్తిహీనులు చాలా ప్రమాదకరమైన వాళ్ళండి. ఏవండి? భక్తిహీనులు చాలా ప్రమాదకరం. ఎందుకంటే, మనం భక్తిలోకి రాకముందు వాడితోనే మనం సహవాసం చేస్తాం. మన అలవాట్లన్నీ వాడికి తెలుసండి. మనం వాళ్ళ దగ్గరికెళ్ళి భక్తిగా నటిస్తూ ఉంటుంటే, మన గురించి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ, అలాంటి భక్తిహీనుల దగ్గరికి మనం వెళ్ళి, మనం వాళ్ళ దగ్గర అవమానపరచబడటం కంటే కూడా, వాళ్ళకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. అది దావీదు గారికి అర్థమైంది. భక్తిహీనులు ఒకవేళ నా ఎదుట ఉంటే, నా నోటికి నేను చిక్కెము పెట్టుకోవాలని దావీదు గారు మాటల్లో మనకి అర్థమవుతుంది. ఇక మరొక మాట చూడండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. కీర్తనల గ్రంథము
34వ అధ్యాయము 13వ వచనం. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఏమండి, ఇంతగా అదిరిపడే నాలుకను మనిషి సాధు చేయలేనప్పుడు ఎవరు చేయగలంటే, మరి నాలుకను కంట్రోల్ చేసి ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయనే దేవుడండి. నీ నాలుక నీకు కంట్రోల్ కాకపోతే, ఆ నాలుకను కూడా దేవుడే కదండి మనకిచ్చింది. కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఒక చక్కటి అవకాశాన్ని కూడా దేవుడు మనకిచ్చాడండి. అంటే నాలుక ఎవరికి హాని చేయకుండా ఉండాలంటే హృదయాన్ని మనం దేవునికి ఇవ్వాలండి. మన హృదయం మారాలి అంటే మనలో మారు మనసు రావాలి. మన మాట బాగుంటే మనం కూడా బాగుంటాం. కాబట్టి మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగు మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దాన్ని బట్టి నోరు మాటలాడును కదా అంటున్నాడండి. మన హృదయంలో ఎవరినైనా తిట్టాలి అనుకుంటే ఆ మాటలన్నీ మనసులో ఉంచుకొని ఆ మాటలను బట్టి నోరు మాట్లాడుతుందండి. ఆ హృదయాన్ని మనం దేవునికి ఇస్తే మన నోరు ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడుతుంది. అందుకనే దేవుడు అన్నాడు, నోరు మంచిదైతే ఏమంటే ఊరంతా మంచిదవుతుందని ఒక సామెత మనకు తెలుసు కదా. అందుకనే నాలుకను మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. హృదయము ఏ మాటలైతే మాట్లాడాలని ఆశపడుతుందో దాన్ని బట్టే మనం మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఏమంటే నోటిని కంట్రోల్ చేసుకోవాలి, నాలుకను కూడా భద్రం చేసుకున్నప్పుడే శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటారు. చూడండి, మన నోటి మాటలను బట్టే మనకి ఎన్నో భయంకరమైన శ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి మనమంతా మన నోటిలో ఉన్న నాలుకను చాలా భద్రంగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. నాలుక వలన వచ్చే శ్రమల నుంచి మనం మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి నాలుకను భద్రము చేసుకొనకుండా మనకు నచ్చినట్లు మనం మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక మాట చూసి ముగించుకుందామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు చూద్దామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ఏమంటే నాలుక నుంచి వచ్చే ప్రతి మాటకు విమర్శ దినమందు మనమంతా కూడా లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఎన్ని మాటలు మనం మాట్లాడామో, వ్యర్థమైన మాటలు. నీవు మాట్లాడే మాటలు మనిషిని ఎంతగా బాధ పెట్టిస్తున్నాయో మనం ఆలోచించాలి. మరి మనం అనే మాటలకు చాలామంది అండి నిద్ర పట్టక ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకొని చివరికి మంచాన పడి చనిపోతే కారణం ఎవరు చెప్పండి? మనమే కదా వాళ్ళని తిట్టింది. మనమే కదా మనం అపార్థం చేసుకొని అనరాని మాటలు వాళ్ళని మనం అన్నది. కాబట్టి మనల్ని బట్టి చివరికి వాళ్ళు చనిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా రోజుకొకరు తిడుతున్నారనుకోండి మనల్ని, మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఒకళ్ళు తిడితేనే మనకు మనశ్శాంతి లేక, నిద్ర పట్టక మనం రకరకాలుగా ఆలోచిస్తూ బీపీలు, షుగర్లు, చివరికి హార్ట్ స్ట్రోకులు కూడా వచ్చి చనిపోయే ప్రమాదం ఉంది. మరి రోజుకొకళ్ళు మనల్ని తిడుతున్నారనుకోండి, మనం ఏమి అనకపోయినా ఏదైనా అంటే తిడుతున్నారంటే అది వేరే విషయం అండి. ఏవి అనకపోయినా మనల్ని తిడుతూ ఉన్నారంటే ఇక మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మాటలను బట్టి నీ హృదయం ఏంటో తెలిసిపోతుంది. నాలుక చాలా భయంకరమైనది, ప్రమాదకరమైనది. జాగ్రత్తగా మనం
వాడుకోవాలండి. ఎందుకంటే డబ్బును మనం జాగ్రత్తగా వాడుకుంటాం, బంగారాన్ని వాడుకుంటాం, ఇంకా మనకు కావలసిన వస్తువులను, విలువైన వస్తువులన్నిటిని జాగ్రత్తగా వాడుకుంటాం. కానీ నాలుకను మాత్రం ఎవ్వరు కూడా పొదుపుగా వాడుకోరండి. వాడుకొనకపోతే నాలుకను బట్టే మనం నరకానికి వెళ్ళిపోతామని తెలుసుకోవాలి. నాలుక ఎంత ప్రమాదం అంటే ఎంత ప్రమాదమో ఇప్పుడు వరకు మనం చూసామండి. నాలుక ఎంత ప్రమాదమో మీ అందరికీ అర్థమైంది. కాబట్టి జీవమరణములు నాలుక వశము. ఈ మానవ దేహంలో నోటిలో ఉన్న నాలుకను బట్టే ఈ దేహానికి నరకంలో శిక్ష అండి. మరి దేహాన్ని చంపువానికి భయపడకుండా ఆత్మను, దేహమును చంపు దేవునికి మనం మిక్కిలి భయపడాలి. అలా భయపడుతూ మనమంతా బ్రతకాలని, నాలుకను ప్రతి ఒక్కరు కూడా కంట్రోల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.